అందరికీ నమస్కారం అండి. చదువుతున్న పుస్తకం మూసి పారిజాత తన రూంలోకి వెళుతూ ఫణి చక్రవర్తి నిద్రపోతున్న రూమ్ తలుపులు ఒకసారి నెట్టి ఆయన మెలకువగా లేరని తెలుసుకుని తన బెడ్ మీద ఒరిగింది. ఫణి నిద్ర రాకపోతే లేచి డాబా మీద కూర్చుంటాడు. అప్పుడు పారిజాత కాసేపు ఆయన మనసుకు నచ్చిన కబుర్లు చెప్పి ఆయన తన రూంలోకి వెళ్లి నిద్రపోయే వరకు చూసి అప్పుడు తను పడుకుంటుంది. రోజు ఆమె చేసే డ్యూటీ. కానీ ఆ రోజు ఫణి నిద్ర పట్టకపోయినా డాబా మీదకు వెళ్ళలేదు. నా గురించి ఆమె నిద్ర పాడు చేయడం ఎందుకని అనుకున్నాడు. అంతేకాదు, పారిజాతని ఒక విషయం గురించి అడగాలని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడికి 2 సంవత్సరాలుగా ఆమె సేవ చేస్తూ వచ్చింది. తల్లి మరణించాక తండ్రిని తన దగ్గరకొచ్చి ఉండమన్నా అంగీకరించకపోతే విదేశాల్లో ఉన్న విష్ణు ఈ ఏర్పాటు చేసి వెళ్ళాడు. పారిజాత వారికి బంధువు కాదు. కేవలం బ్రతుకు తెరువు కోసం డబ్బు అవసరంతో తెలిసిన వారి ద్వారా కేర్ టేకర్ గా వచ్చింది. వచ్చిన రోజు నుంచి ఫణి చక్రవర్తిని కంటికి రెప్పలా చూసుకోవడం, సహనంతో సేవలు చేయడం, అనవసర విషయాలు కలగజేసుకోకుండా హుందాగా ఉండడం ఆమెలోని సుగుణాలు. కళ్ళు మూతలు పడుతున్నా విచిత్రంగా పారిజాతకు ఫణి నిద్రపోవడం అనే ఆలోచన వచ్చి దిగ్గున లేచి మళ్ళీ అతని రూంలోకి వెళ్ళింది. అప్పుడు ఆమెను చూసిన ఫణి లేచి కూర్చున్నాడు. చెప్పండి, ఇంతకాలంగా పరిచయం ఉన్నా నా దగ్గర మొహమాటం ఎందుకు? నిద్ర రావడం లేదా? ఏ, ఈరోజు ఆరోగ్యం ఎలా ఉంది? డాబాపైకి పోలేదా? ఆప్యాయంగా అడిగింది. పారిజాత, రా, ఇలా వచ్చి ఈ కుర్చీలో కూర్చో. ఆరోగ్యం బాగానే ఉంది, కానీ ఏవో ఆలోచనలతో నిద్ర రావడం లేదు. నువ్వు నా సేవ చేయడానికే వచ్చినా, నీకు జీతం ఇస్తున్నా నీ కష్టం నేను గ్రహించుకోవాలి కదా. నీతో మాట్లాడాలని ఇలా ఇక్కడే ఉండిపోయాను. పారిజాత, నువ్వు ఈ ఇంటికొచ్చి 2 సంవత్సరాలయ్యింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద చూపించే శ్రద్ధ, అభిమానంలోనూ ఏ మాత్రమూ ఆవగించంత తేడా లేదు. అందుకే విష్ణు కూడా నిశ్చింతగా ఉన్నాడు. నువ్వు కనుక లభించకపోయి ఉంటే నేను తప్పనిసరిగా విష్ణు దగ్గరికి వెళ్లాల్సొచ్చేది. జాత, నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి. అందుకు నీకు అర్హత, అవసరం కల్పించాలి. అందుకే నీ అనుమతి తీసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు ఇంటి గృహిణివి కావాలి అన్నాడు ఫణి. ఫణిబాబు, ఏదో ఒకరోజు మీరు ఈ మాట అంటారని నాకు తెలుసు. అందుబాటులో ఉన్న అవకాశమున్నా మీరు ఏనాడు నా పట్ల చొరవగా ప్రవర్తించలేదు. నిజానికి అందుకే ఈ 2 సంవత్సరాల పాటు మీ దగ్గర నిశ్చింతగా ఉండగలిగాను. నేనొక అతి సామాన్యమైన పిచ్చి పూల తీగను. దృఢమైన విశాల వృక్షం పరిసరాల్లో టీవీగా ఉండే ఆసరా కోరుకోకుండా ఉండలేను. అయితే 2 సంవత్సరాల కాలంలోనే మీకు నా మీద అంత నమ్మకం కుదిరిందా? డబ్బు అవసరంతో నర్సింగ్ చేసే మనిషి మీకు భార్యగా సరిపడుతుందా? అంది పారిజాత. జాత, నువ్వే చెప్పావు పూల తీగనని. ఆ పూల తీగకు ఆసరా ఇవ్వడమే వృక్షజాతికి సంతోషం. సృష్టికర్త అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తాడు. ఒకదానికొకటి ఆలంబనగా బంధాన్ని కలుపుతాడు. ఇక నమ్మకమంటావా? ఇంతకాలంగా నీ ప్రతి చర్యను నేను గమనిస్తూ వచ్చాను. అద్భుతమైన నీ సాహచర్యం నాలో ఈ నిర్ణయానికి రూపమిచ్చింది. అయితే నీ వయసెంతో నాకు తెలియదు. నా వయసు అవసరం నీకు ఉందంటే నిరభ్యంతరంగా తెలియజేయి అన్నాడు ఫణి. ఫణిబాబు, వయస్సు ఏదైనా స్త్రీ పురుషులకు కావలసింది తోడు, ఒక భద్రత, కష్టసుఖాలు పంచుకునే స్నేహం అంది పారిజాత. జాత, నీలో ఇన్ని ఆలోచనలు ఉన్నట్టు నాకు తెలియనే లేదు. నువ్వు కోరుకునేది, నేను ఆశించేది ఒక్కటే కనుక నా అభ్యర్థనను అంగీకరిస్తున్నావనే భావిస్తాను అన్నాడు ఫణి ఆనందంతో. ఫణిబాబు, అంగీకరించకపోవడానికి నాకెవరున్నారని, అయితే నా భవిష్యత్తు ఏమిటని నేను ఎన్నడూ దిగులు పడలేదు. ఏదో ఆత్మవిశ్వాసం ధైర్యాన్నిచ్చేది. ఆ నిశ్చింతే మీకు దగ్గర చేసిందేమో అంది పారిజాత. అంతేకాదు, పెళ్ళని, వారసత్వం కావాలని ఆమె కోరలేదు. ఇన్నాళ్ల సేవకు ప్రతిఫలంగా సెక్యూరిటీ, ప్రాపర్టీ కావాలని అడగలేదు. అతని ఇష్ట ప్రకారం ఏం చేసినా సంతోషమేనట్టు చెప్పింది. ఫణి చక్రవర్తి విష్ణుకి ఫోన్ చేశాడు. తన నిర్ణయాన్ని తెలియజేశాడు. నాన్నగారు, మీరు తీసుకున్న నిర్ణయం కంటే పారిజాత పిన్ని అంగీకారం నాకెంతో ఆనందాన్నిచ్చింది. నిస్వార్థమైన ఆమెలోని సేవాభావం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. పిన్నితో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వండి అన్నాడు సంతోషంతో. విష్ణు,
బాగున్నావా అయ్యా? ఆప్యాయంగా ఎప్పటిలా అడిగింది పారిజాత. పిన్ని, మెనీ మెనీ థ్యాంక్స్. నాకెప్పుడు నాన్నగారి గురించే చింత. నువ్వు చాలా గొప్పదానివి పిన్ని. వీలు చూసుకుని మీరిద్దరూ ఇక్కడికి రండి అంటూ కృతజ్ఞత తెలియజేశాడు విష్ణు. థ్యాంక్స్ చెప్పాల్సింది నేనయ్యా. మీరు మీ కుటుంబ సభ్యురాల్ని చేశారు. ఆత్మీయత పంచిచ్చారు. ఇంతకన్నా ఏం కావాలి? నాన్నగారి బాధ్యత ఇక నుంచి మరింత సంతోషంగా నిర్వహిస్తాను అంది పారిజాత. అలాగే 5 సంవత్సరాల పాటు ఫణి చక్రవర్తితో సహజీవనం గడిపింది పారిజాత. చివరి రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా అందుకు కారణమైన పారిజాత పట్ల ఎనలేని అనురాగం, కృతజ్ఞత భావాలతో ఉంటూ వచ్చాడు. సాధారణంగా భారతీయులు 50 సంవత్సరాల స్త్రీని, 60 సంవత్సరాల పురుషుణ్ణి శారీరకంగా నిస్సహాయులుగా భావిస్తారు. అంతేకాకుండా మీరు విశ్రాంతి తీసుకోవాలి అంటూ ఏ పని చెప్పడానికి సంకోచిస్తారు. రిటైర్ అయ్యాక మానసికంగా కృంగిపోయేలా ప్రవర్తిస్తారు. అందులోనూ భార్యా వియోగంతో అలమటించేవారు ఒంటరిగా ఉండలేక, కష్ట సుఖాలను పిల్లలతో పంచుకోలేక దిగులుగా ఉంటారు. అర్థం చేసుకుని ఆదరించే చోట ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని సమాజ సేవ చేయడంలో ఆనందం పొందగలిగేవారు ఉంటారు. ఆరోగ్య స్థితి బాగుండని వారికి తప్పనిసరిగా ఒక తోడు అవసరమవుతుంది. అలాంటి తోడు దొరికినప్పుడు మానసిక ఆనందంతో పాటు ఆయు ప్రమాణం పెరిగి ఉత్సాహంగా ఉండగలుగుతారు. మనస్తత్వవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడయింది. ఇప్పుడు ఫణి, పారిజాతల పరిస్థితి ఇదే. అందుకే విష్ణు ముందు చూపుతో తెలివిగా పారిజాతను తండ్రికి కేర్ టేకర్ గా నియమించి తగిన ఫలితాన్ని చూశాడు. తండ్రి మరణించి తల్లి ఒంటరిగా ఉండాల్సొస్తే అప్పుడు కూడా ఇదే రకంగా ఆవిడ జీవితానికి ఒక ఆలంబన చేకూర్చేవాడు. అలా వీలున్నప్పుడు పారిజాత, ఫణి విష్ణు దగ్గరికి వెళ్లడమో లేకపోతే విష్ణే వచ్చి చూసి వెళ్లడమో చేసేవాడు. ఒకసారి విష్ణు వచ్చినప్పుడు తండ్రితో చెప్పాడు. నాన్నగారు, పిన్ని మీ నుంచి ఏమీ ఆశించకపోయినా నాకు నీ ఆస్తిలో వాటా పంచి తీరాలి అని అడగకపోయినా ఆవిడ సేవకు ప్రతిఫలంగా ఏదైనా కొంత ఆమె పేరున రాయడం మంచిది. నా గురించి ఆలోచించకండి. ఈ ఇల్లు పిన్ని పేర రాయండి. పిన్నితో చెప్తే అంగీకరించదు. విల్లు రాసి రిజిస్టర్ చేసి ఆ తర్వాతనే చెప్పండి అన్నాడు ముందు చూపుతో. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు ఫణి. విష్ణు చెప్పింది సబబుగానే ఉంది. తన పరిస్థితి ఏ రోజు ఎలా ఉంటుందో. అయితే ఈ ఇల్లు విష్ణుకే ఇవ్వాలని అతడి తల్లి పార్వతి అనేది. తాతగారి ఆస్తి కదా అని. కానీ ఇప్పుడు విష్ణు పిన్నికి ఇవ్వమంటున్నాడు. అందుకే కొంచెం ఆలోచనలో పడ్డాడు. విష్ణు, ఈ ఇల్లు నీకు ఇమ్మని అమ్మ చెప్పేది. ఇది ఇలా ఉంచి దీనిపై వచ్చే ఆదాయం పిన్నికి ఇవ్వడం మంచిదేమో ఆలోచించు అన్నాడు. లేదు నాన్నగారు, ఏ రోజు ఎవరి మనస్సులు ఎలా మారుతాయో నేను చెప్పినట్టు ఇప్పుడే రాసివ్వండి అన్నాడు విష్ణు. ఫణి కొడుకు చెప్పినట్టే లాయర్ని పిలిపించి వ్యవహారమంతా పూర్తి చేశాడు. అయితే మనిషి అనుకున్నది ఒక రకంగా, అనుకోనిది మరో రకంగానూ జరుగుతూ ఉంటుంది. మరో సంవత్సరానికి ఫణి చక్రవర్తి హార్ట్ ఫెయిల్యూర్తో మరణించడం, విష్ణు వచ్చి ఆయన కోరిక ప్రకారం తండ్రి శరీరాన్ని హాస్పిటల్కి డొనేట్ చేయడం, పిన్నికి ధైర్యం చెప్పి ఇంటికి సంబంధించిన కాగితాలను ఆమెకు ఇవ్వడం జరిగిపోయాయి. పారిజాత తండ్రి కొడుకుల ఆత్మీయతకు కదిలిపోయింది. విష్ణు, ఇదేమీ న్యాయంగా లేదు. నాకు విలువ కట్టారా మీరు? నా గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చేశావు బాబు అంది. పిన్ని, నీకు విలువ కట్టడమా? ఎంత మాత్రమూ కాదు. నాన్నగారి గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలన్న తపన మాత్రమే ఇది. మీరిద్దరూ పంచుకున్న అనుబంధానికి గుర్తుగా సంతోషాన్ని మిగల్చాలని చేసిన చిన్న ప్రయత్నం. ఎప్పటిలా నా మీద అభిమానంతో ఉండు చాలు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి తీసుకువెళతాను. ఈ ఇల్లు ఒక ప్రేమ మందిరం. ఇందులో ఉండే అర్హత నీకు మాత్రమే ఉంటుంది అంటూ నచ్చజెప్పి వెళ్ళిపోయాడు. మంగ అనే అనాథ యువతికి ఆశ్రయం ఇచ్చి తోడుగా ఉంచుకుంది పారిజాత. కాలం బాగానే గడిచిపోతోంది. అక్క, ఎలా ఉన్నావే? నీ కోసం వెదికి వెదికి చివరికి తెలుసుకోగలిగాను అంటూ ఒక వ్యక్తి చొరవగా వచ్చాడు ఇంట్లోకి. పారిజాత అతన్ని గుర్తుపట్టింది. కాని మాట్లాడలేదు. అతను పారిజాతకు తమ్ముడే. ఎవరికైతే దూరంగా ఉండాలి అనుకుని వచ్చిందో ఇన్నేళ్ల తర్వాత అతడు తెలుసుకుని రావడం ఆనందానికి బదులు బాధ కలిగించింది, భయము కలిగింది. అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. నేను కాదనుకోగలనా? అప్పట్నుంచి వెతుకుతూ ఉన్నాను. పెళ్లి చేసుకున్నావని,
ఆయన ద్వారా ఆస్తి సంక్రమించిందని తెలిసింది. నాకంటే ఎంతైనా తెలివిగలదానివి. బ్రతుకు తెరువు తెలుసుకున్నావు. సుఖంగా ఉన్నావు. చూసి వెళ్ళాలని వచ్చాను అన్నాడు అటు ఇటు కలియ చూస్తూ. మంగ ద్వారా రామ్మూర్తి తన విషయాలన్నీ తెలుసుకున్నాడని పారిజాతకు తెలియదు. మంగ అమాయకంగా రామ్మూర్తి చెప్పినదంతా నమ్మింది. అక్క తన మీద కోపంతో ఉందని, కాబట్టి ఇలా కలుసుకున్నట్టు తెలియనివద్దని ఒకరోజు నేనే వస్తానని అన్నాడు. మంగ సరేనంది. అందుకే ముందుగా పారిజాతకు చెప్పలేదు మంగ. నువ్వు నా గురించి ఏం విన్నా నిన్ను మాత్రం ఇక్కడ ఉండనీయను. బాధ్యత తెలిసి ఆదరించాల్సిన నువ్వు జులాయిగా తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి దాపురించావు. నా మానాన నన్ను బ్రతకనియ్యి, వెళ్ళిపో కోపంగా అంది పారిజాత. నీకంటే చిన్నవాణ్ణి, నా బాధ్యత పెద్దదానిగా నీదే. మీరిద్దరూ ఆడవాళ్లు. ఈ రోజుల్లో ఒంటిగా ఉండడం మంచిది కాదు. నువ్వు కాదంటే మాత్రం రక్త సంబంధం తెగిపోతుందా? నేను ఇక్కడే ఉంటాను అన్నాడు మొండిగా రామ్మూర్తి. వీల్లేదని చెప్పానుగా, వెళ్ళిపో. ఈ ఇల్లు నాది కాదు. ఏ క్షణంలో అయినా ఇంటి యజమాని వచ్చి అందరినీ వెళ్ళగొడతాడు. కొద్ది కాలం నన్ను కనిపెట్టి ఉండమంటే ఉన్నాను. పెళ్లి లేదు, ఏమీ లేదు. నువ్వు తెలుసుకున్నదంతా నిజం కాదు అంది పారిజాత బుకాయిస్తూ. నువ్వెన్ని చెప్పినా నిజం నాకు తెలిసిపోయింది. నన్ను వెళ్ళగొట్టడం నీ తరం కాదు. అయినా అక్కయ్య, నీ ఆనందానికి అడ్డురాను. తిండి పెట్టు. రోజుకి 10 రూపాయలు చాలు. నీ స్టేటస్ పెరిగినా తక్కువ దాంతోనే సరిపెట్టుకుంటాను అన్నాడు పొగరుగా రామ్మూర్తి. పారిజాతకు తెలుసు రామ్మూర్తి అంత సులువుగా వదిలే ఘటం కాదు. మెల్లిగా ఏదో ఒకటి ఆలోచించి పంపేయాలి. అంతవరకు వీడితో గొడవ పెట్టుకుని ప్రయోజనం లేదని అప్పటికి ఊరుకుంది. ఆ మెత్తదనమే తీరని నష్టం కలిగించింది. పారిజాత మనసు మంచిది. ఏది చేసినా మంచిగానే ఆలోచిస్తుంది. అందుకే తనలాంటి మరో అనాథ మంగని చేరదీసింది. కాని అందరూ తనలాగే ఉంటారని నమ్మడమే ఆమె చేసిన పొరపాటు. మంగ అమాయకురాలే, కాని వయసులో ఉండే సహజమైన కోరికలు ఆ పిల్లని పెడదారిన పట్టించాయని ఆలస్యంగా తెలుసుకుంది. 18 మంగకి తగిన వాడితో పెళ్లి జరిపిస్తే ఇద్దరూ తోడుగా ఉంటారు అనుకుంది పారిజాత. మంగను చాటుగా పిలిచి అశ్లీల సాహిత్యాన్ని బోధించి మెల్లిగా తన వైపు తిప్పుకున్నాడు. టీవీల్లో వచ్చే సినిమాలు, పాటలు మంగని మరింతగా ప్రభావితం చేయడంతో ఆ అమ్మాయి సులువుగా రామ్మూర్తి వలలో పడిపోయింది. ఒక మనిషిని బాగు చేయడం అంటే కష్టం, చెడు వైపు తిప్పడం చాలా సులువు. తిరుగుళ్లకు అలవాటు పడిన రామ్మూర్తికి మంగని దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. దానికి తోడు పారిజాత హఠాత్తుగా అనారోగ్యం పాలవ్వడంతో ఆమెకు రామ్మూర్తి, మంగళ ఆసరా తప్పలేదు. క్రమంగా పారిజాత మంచం పట్టింది. ఎంతైనా ఆదరించిన మనిషన్న కృతజ్ఞతతో పారిజాతను మంగ బాగానే చూసిన రామ్మూర్తి వేధింపులు మాత్రం ఎక్కువయ్యాయి. ఇల్లు మా ఇద్దరి పేరున రాయమని సతాయించసాగాడు. తప్పనిసరి పరిస్థితుల్లో విష్ణుకి తెలియజేయలేని నిస్సహాయ స్థితిలో పారిజాత మంగని పెళ్లి చేసుకుంటే ఇల్లు మీ పేర బదిలీ చేస్తాను అంది. ఖర్చు లేని పసుపు కొమ్ముతో పెళ్లికేం భాగ్యం, ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకుంటాను అంటూ దేవుడి ఫోటో ముందు ఆ తతంగం కానిచ్చేశాడు రామ్మూర్తి. ఆ ఇంటిని ఏ సదుద్దేశంతో విష్ణు తనకిచ్చాడో గుర్తుకొచ్చి దుఃఖం పొంగి వచ్చింది పారిజాతకు. కాని ఇటువంటి నిస్సహాయ స్థితిలో దొరికిన ఛాన్స్ ని రామ్మూర్తి వదల్లేదు. తనను హత్య చేసైనా స్వాధీనం చేసుకోగలడు. అలా అని ఇల్లు తీసుకుని ఉండనిస్తాడా అనేది అనుమానమే. రేపే దీన్ని అమ్మి ఆ డబ్బుతో పరారీ కావడం ఖాయం అని ఆమెకు తెలుసు. చివరి ప్రయత్నంగా మంగతో చెప్పింది. మంగ, రామ్మూర్తిని గుడ్డిగా నమ్మావు. పెళ్లి చేసి నీకు నీ భర్తకి ఈ ఇల్లు ఇవ్వాలని భావించాను. మీ దగ్గర నా జీవితం వెళ్ళిపోతుందని ఆశపడ్డాను. కానీ దుర్మార్గుడు రామ్మూర్తి ఆకర్షణలో పడి నీ భవిష్యత్ అంతా నాశనం చేసుకున్నావు. నేను లేచి తిరగగలిగితే ప్రమాదం నుంచి నిన్ను తప్పించగలిగేదాన్ని. ఇప్పుడు నా తరం కాదు. నిన్ను వాడు శాశ్వతంగా భరించడు. వాడికి స్థిరత్వం లేదు. తోడబుట్టిన దాన్నని నా మీద, నమ్ముకున్న దానివని నీ మీద ఏ మాత్రము ప్రేమాభిమానాలను చూపించలేడు. నువ్వు చేసిన చిన్న పొరపాటు మన ఇద్దరిని నిరాశ్రయుల్ని చేసింది. మంగ, చివరిసారిగా చెప్తున్నాను. వాడు పోతే పోని, నువ్వు మాత్రం వాడితో వెళ్లకు. నిన్ను కూడా అమ్మకానికి పెట్టే నీచుడు. నా దగ్గర లాకర్లో కొన్ని నగలున్నాయి. మనం అవి తీసుకుని దూరంగా వెళ్ళిపోదాం. చెప్పు, నాతో వస్తావా అంది. అప్పటికే రామ్మూర్తి తాగొచ్చి మంగని చితకబాదగడం, త్వరలోనే నీ పీడ వదిలించుకుంటానంటూ తిట్టడం, అక్క దగ్గర నగలున్నాయా, డబ్బుందా అంటూ ఆరాలు తీయడం అనుభవం అయిన మంగకి
ఆమె మాటలు కొండంత ఆశను నింపాయి. జరిగిన తప్పుకి పశ్చాత్తాపంతో పారిజాత చేతులు పట్టుకుని విలపిస్తూ, అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన నీకే ద్రోహం చేశాను. శిక్ష అనుభవించాను. ఇక మీదట నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ దగ్గరే ఉంటాను. రామ్మూర్తిని విడిచి ఈ రోజే వెళ్ళిపోదాం. చెప్పు, మనం ఏం చేద్దాం అంది మంగ. ఫణిబాబు గారి స్నేహితులు ఒక డాక్టర్ గారున్నారు. ఆయన వృద్ధాశ్రమం నడుపుతున్నారు. అందులో నన్ను చేర్చు. నువ్వు నర్స్గా అక్కడే పని చేయొచ్చు. నా తదనంతరం నీ జీవితము సుఖంగా గడిచిపోతుంది. ఈ విషయం పొరపాటున కూడా రామ్మూర్తికి తెలియకూడదు. వెళ్ళిన తర్వాత తెలిసినా పర్వాలేదు. ఏమీ చేయలేడు. పథకం వివరించింది పారిజాత. తప్పతాగి ఇంటికి చేరుకున్న రామ్మూర్తికి ఎవ్వరూ కనిపించలేదు. కాసేపు అరిచి అరిచి గోల చేసి ఎప్పుడో నిద్రపోయాడు. మత్తు వదిలి తెల్లారి చూస్తే మంగ, పారిజాతల సామాన్లు కనబడలేదు. ఇద్దరూ కూడబలుక్కుని పారిపోయారన్న మాట. పోతే పోని, ఇల్లు దక్కింది. ఓ శ్రమ తప్పింది అనుకున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ డిస్కనెక్ట్ అని రిప్లై రావడంతో పిన్ని ఏమైందో అర్థం కాలేదు విష్ణుకి. తెలిసిన వాళ్ల ద్వారా వాకబు చేస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరని, ఇల్లు అమ్మివేశారని, కొనుక్కున్న వారు పాత ఇంటిని పడగొట్టి ఏదో ఆఫీస్ కడుతున్నారని తెలిసింది. పిన్ని తనతో చెప్పకుండా ఇలాంటి పని చెయ్యదని, కారణం ఏదో అర్థం కాక ఎక్కడికి వెళ్ళిందో తెలియక బాధపడ్డాడు. ఏదో పని మీద ఇండియా వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరకు వెళితే అప్పుడు తెలిసింది అతనికి. విష్ణు పారిజాత చివరి క్షణాల్లో ఉంది. ఆమె చేరదీసిన మంగను పిలుస్తానుండు. మంగ జరిగిన విషయాలన్నీ వివరించింది. పారిజాత దగ్గరకు తీసుకువెళ్ళింది. కాని పారిజాత స్పృహలో లేదు. ఆమె పరిస్థితి ఆ రోజు మరీ దిగజారిపోయింది. మంగ ఆమె చెవి దగ్గర విష్ణు వచ్చాడమ్మా, విష్ణు వచ్చాడు అంటూ పిలిచింది. అయినా ప్రయోజనం లేకపోయింది. డాక్టర్ పిన్నికి దిస్థితి రాకూడదు అనే నాన్నగారు ఏర్పాటు చేశారు. కానీ ఆమెకు తప్పలేదు. అంతటి త్యాగమూర్తి, మంచి మనిషికి ఏం కాకూడదని కోరుకున్నామో అదే దాపురించింది. ఇంతటి నిస్వార్థమూర్తిని ఎక్కడా చూడం. నాన్నగారు మా దగ్గరకు రాలేదన్న దిగులు పిన్నిని చూశాక మరిచిపోయాం. ఆమె రుణం తీర్చుకోలేనిది. వివాహ బంధం లేకపోయినా ప్రేమానుబంధంతో సహా ధర్మచారిణిగా నాన్నగారికి ఎంతో సేవ చేసింది. ఆయన నిశ్చింతగా కన్నుమూశారు. మా అందరికీ ఆనందాన్నిచ్చిన పిన్ని మాత్రం చాలా బాధలు పడింది అంటూ పారిజాత గురించి మరీ మరీ తలుచుకుని విలపించాడు. ఊరుకో విష్ణు, ఏం చేయగలం? నువ్వు, మీ నాన్న ఆవిడకు ఆశ్రయం ఇచ్చారు, అర్హత కల్పించారు, సుఖ జీవనానికి ఏర్పాట్లు చేశారు. దుర్మార్గుడైన తమ్ముడు అవసరానికి ఆశ్రయించి కష్టాల పాలు చేశాడు. ఎవ్వరు చేయగలిగింది లేదు అన్నాడు ఓదార్పుగా. పారిజాతకి చివర్లో కొద్దిగా తెలివొచ్చింది. విష్ణుని చూసి ఆమె కళ్లల్లో నీళ్లొచ్చాయి. తన అవసాన దశలో అతన్ని చూడగలిగాను అనే సంతృప్తికి ఆనవాలది. సన్నటి చిరునవ్వు పెదవుల మీద పరుచుకుంది. అంతే, ఆమె ప్రాణాలు అనంత వాయువులు కలిసిపోయాయి. విష్ణు ఆమె కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువై అంత్యక్రియలు జరిపించాడు. ఎక్కడో పుట్టింది, నాన్నగారిని ఆదుకుంది. చివరికి త్యాగమూర్తిగా కళ్ళు మూసింది. మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించి ఆమె పేరున వృద్ధాశ్రమానికి కొంత సొమ్మును ఇచ్చాడు. భారమైన మనసుతో అమెరికా వెళ్లిపోయాడు విష్ణు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.